నన్నేమన్నాను తట్టుకుంటాను, కానీ మహాకవి శ్రీశ్రీనేమనుకో నాకు కోపం వస్తుంది. కేవలం శ్రీశ్రీని చదివి నేను పేదవాడి బలమేమిటో బలహీనతలేమిటో నేర్చుకున్నాను. వాడి బలాన్ని నా తెలివితో, వాడి బలహీనతల్ని నా బలంతో ఆడుకుంటూ ఇలా ఎమ్మెల్యేనయ్యాను. మరో 10 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అవుతాను. బావా బావా బాబాయ్, నువ్వు ఇక్కడ ఇలాగే శ్రీశ్రీ పద్యాలు పడుతూ ఉయ్యాలుతో కూర్చో. అక్కడ మన ప్రెస్టేజ్ కలిస్తే పాల్గొని చేపల సందులో కలిసిపోద్ది. బావా మన అంజలి ఆ హీరో గడితో తిరుగుతుంది. తిరుగుతుందా? తిరుగుతుందా ఏంటి, తెగ ప్రేమించేసుకున్నారు కూడా. ప్రేమించుకుంటున్నారా? ప్రేమించుకున్నారా అని ఆవలించగా పెళ్లి కూడా చేసి వస్తారు. పెళ్ళా? ఏ శుభవార్త చెప్పావు బావమర్ది. నీకు స్వీట్ తినిపించాలి. అన్యాయం బావా, ఇది చాలా అక్రమం బావా. అంజలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? నన్ను చూసి నేర్చుకో. పోలియోతో కాళ్లు పడిపోయిన మీ అక్కని నేను పెళ్లి చేసుకుంది దాని మొగుడవ్వడానికి కాదు, మినిస్టర్ అయిన నీ బాబుకి అల్లుడవ్వడానికి. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చీఫ్ మినిస్టర్ పదవికి గాలం బిగడానికి. రాజకీయ నాయకుడు ఏం చేసినా దానికి ఓ ఉపయోగం ఉండాలి. ఉపయోగపడే దానికోసం ఏదైనా చేయాలి. అంజలి, చంటి దగ్గర చూస్తున్నావా? తెలిసేందుకు అడగడం? వాడిని ప్రేమిస్తున్నావా? అవును. పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా పంట పొలాల్లో దిశబొమ్మలు నిలబడ్డావు? రా, నీకు విషయం చెప్పాలి. రండి హీరో బావగారు, రండి. నీ పంట పండిందయ్యా హీరో. రారాజు లాంటి మా ఎమ్మెల్యే గారు స్వయంగా దిగొచ్చి తన చెల్లిని ఇస్తానంటున్నాడంటే నువ్వు యమ అదృష్టవంతుడివయ్యా. తంతే డబ్బులు కుప్పలో పడ్డట్టు కోటీశ్వరుడు అల్లుడు కాబోతున్నావు. కోట్లేంటయా పవరు. ఆయన ఎవరనుకుంటున్నావు? ఫ్యూచర్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రి. నిన్ను తప్ప ఈ భూమి మీద ఏ నరమానవుణ్ణి పెళ్లి చేసుకోనంటుంది. మరి నీలో ఏముందయ్యా పవర్? ఆ పిల్ల అలా గోల పెట్టేస్తుంది. అది ఆయన అడగండి. మీరు ఎంత గొప్పవారు సార్. అసలు మీరు ఎవరు? ఇవాళ ఎమ్మెల్యే, రేపు మంత్రి, ఎల్లుండి ముఖ్యమంత్రి. నేనేమను సార్, నాకేముంది? మీ అంతటి వారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి నేనన్నా డాక్టర్నా, యాక్టర్నా, కలెక్టర్నా? కనీసం ఒక ట్రాక్టర్ కూడా లేదు సార్ నా దగ్గర. అసలు నాలో ఏం చూసుకుని మేము చెల్లెల్ని ఇద్దాం అనుకుంటున్నారు సార్? కట్నం ఏం కావాలి సార్? భలేవాడివయ్యా బాబు, నువ్వు కట్నం ఇవ్వడం ఏంటి అసహ్యంగా? నా క్వశ్చన్ నీకు అర్థం కాదులే, ఈ పెద్ద మనిషికి అర్థం అవుతుంది. చెప్పండి సార్, మీకేం కావాలో. నా 5 ఎకరాల పొలమేగా? మా తాత కట్టిన ఈ పాత పెంకుటిల్లు, మా నాన్నకి గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల కొండ తప్ప నాకు ఇంకేమీ లేవు. మా నాన్న సమాధి కట్టుకున్నానన్న ఒక్క సెంటిమెంట్ కోసం నువ్వు ఎంత ఇస్తానన్న ఇంట్రో ముగింది అనుకుంటున్నాను నేను. కోటేశ్వరుడివి, ఏం చేసుకుంటావు? కోటు నెత్తేసి కొట్టుకుంటావా? ఆ కోట్ల కోసం నా చెల్లెలు దొంగ సంబంధం పంపించావు. ఈరోజు డైరెక్ట్ గా నా చెల్లెలు పెళ్లి చూపులు తీసుకొచ్చావు. ఒకవేళ నీ చెల్లెలు పెళ్లి చేసుకోను, ఉంచుకుంటాను అంటే దానికి కూడా సిద్ధం కాదు నువ్వు. చంటే అరవకో. ఇది నీ అన్న. ఎక్కడో నువ్వు అంటే నాకు ఇష్టం ఉంది చిన్నప్పటి నుంచి. నువ్వు కూడా మీ అన్నతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? చంటి, ఇంతకు ముందు వరకు నువ్వంటే నాకు ఇష్టం. ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు ప్రాణం. ఇంతక నువ్వు అన్నావే ఉంచుకుంటానని, ఇలాంటి వెధవకి చెల్లెల్ని అనిపించుకోవడం కన్నా నీలాంటి వాడికి ఉంపుడు గత్తెగా ఉండడమే గౌరవం నాకు. హీరో, నీ పొలం అనుకుంటున్నది నీది కాదు, నాది. దాన్ని నేను ఎలాగైనా తీసుకోగలను, కానీ నిన్ను కొనాలనిపించింది నాకు. నీ మూర్ఖత్వం చూసి ముచ్చటేసి సరదాకి నీతో ఆట మొదలెట్టాను. కానీ నువ్వు నా ఆయువు పట్టు మీద కొట్టావు దెబ్బ. ఇంతవరకు నాలో రాజకీయ నాయకుడిని చూశావు, ఇప్పుడు నాలో రాక్షసుడిని చూస్తావు. కొత్త ఆట మొదలవుతుంది హీరో, రెడీగా ఉండు. నీదనుకునేది ఏది
నీకు లేకుండా చేస్తాను. నీ కళ్ళల్లోంచి నీళ్లు కాదు, రక్తం కార్పిస్తాను. వస్తాను హీరో. నమస్కారం. పగలగొట్టండి. చంటి, దౌర్జన్యం చేస్తే లాభం లేదు చంటి. అక్రమ కట్టడం కింద దీన్ని కూల్చేస్తున్నాం. మా పొలంలో మా నాన్న సమాధి కట్టడం అక్రమం ఏంటి? ఇది నీ పొలం కాదు, మాదే. గవర్నమెంట్ మా నాన్నకి ఇచ్చింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మీ నాన్న పేరు లేదు అందులో. అరే పాల్గొట్టండి రా. ఏం కొట్టుడు కొట్టాడండి, పిచ్చ కొట్టుడు కొట్టాడు. పిచ్చి పిచ్చిగా వాక్క నేను తిరిగి కొడితే మళ్ళీ బా ప్లాన్ ప్రకారం ఇక్కడ రప్పించడం కుదరదని దెబ్బలు తిని పారిపోయినట్టు యాక్ట్ చేశా. కరెక్ట్ గా మీరు చెప్పినట్టే జరిగింది. వాడు ఓవర్ రియాక్ట్ అయ్యాడు, మనకు దొరికిపోయాడు. సార్ ఇప్పుడు వాడు వచ్చాక పోలీసు దెబ్బ టేస్ట్ చూపించి వదిలేనా, లేకపోతే ల్యాండ్ కాగితాల మీద కూడా సంతకాలు పెట్టించానా? అది నీ వల్ల కాదు. ప్రాణం పోయినా వాడు పెట్టడు. సార్ నన్ను తక్కువ అంచనా వేయకండి. స్టేషన్ లో పోలీసుడంటే నీళ్లలో మొసల్ టైపు. ఏనుగైనా సరే మన దెబ్బకి పీనుగా వాల్సిందే. ట్రై చేయి. ఏంటి రమణారంట? ఏంట్రా పెద్ద రౌడీ అనుకుంటున్నావు నువ్వు? ఏంటి ఎంఆర్ఓ మీద దౌర్జన్యం చేసావంట? అంత ఉందండి మనకి. నా పొలంలో కాలు పెడితే అమ్మారోయే కాదు, వాళ్ళ అమ్మ మొగుడైనా నరికేస్తాను. అదేం నీ పొలం కాదు, గవర్నమెంట్ పోరంబోకు పేదోడి పథకం కింద. రేయ్ ఇదిగో ఈ పేదోడికి పట్టా ఇచ్చింది గవర్నమెంట్. మర్యాదగా ఆ పొలం నీది కాదు ఈడిదే అని ఇక్కడ సంతకం పెట్టు. పెట్టను. పెట్టిస్తా. నీ వల్ల కాదు, ప్రాణం పోయినా పెట్టను. రేయ్, పెట్టరా సంతకం. పెట్టరా. రేయ్, కొట్టండి రా ఆయన్ని. పెట్టరా. నీతో పెట్టిస్తారా? నీ అబ్బాయి ఏం తింటున్నావురా? నీ అబ్బాయి పట్టమని నన్ను కాదురా. రైట్ పెట్టరా. పెట్టావు.
ప్రాణం పోయినా నా పొలం ఇవ్వను. నేను చెప్పానా నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఏంటమ్మా ఇక్కడికొచ్చావు? చంటిని వదులు. చంట ఇక్కడ లేడే. నువ్వు కబురు చేస్తే చంటి ఇక్కడికే వచ్చాడు. అవునా? ఏమయ్యా మీరంట చంటినంట చూసారా? వాళ్ళంట చంటినంట చూడలేదంటమ్మా. మర్యాదగా చంటిని వదులు. చా లేకపోతే విన్నావుగా, లేకపోతే ఏం జరుగుతుందో? ఊరంతా నీ స్టేషన్ చుట్టూ ఉంది. జనంతో పెట్టుకోకు. కరెక్ట్ 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 కరెక్ట్. నేను అదే చెప్తున్నానమ్మా, కానీ ఎస్ఐ గారు వినటలేదు. ఆయన చాలా స్ట్రిక్ట్. బా ఎమ్మెల్యే నేను చెప్తున్నా వినడం లేదు. ఎస్ఐ గారు నా మాట వినండి. నా కోసం చట్టిని వదిలేండి ప్లీజ్. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు చంటిని విడిపించడానికి వచ్చి చాలా పొరపాటు చేశావమ్మా. ఇప్పుడు వాడితో ఆడుకోవడానికి నేను కష్టపడి ఇంకో ప్లాన్ ఆలోచించాలి. నీ దగ్గర రాజకీయ బలం ఉంటే చంటి దగ్గర గుండె బలం ఉంది. నువ్వు చంటిని ఏమీ చేయలేవు. నన్ను ఛాలెంజ్ చెయ్యకమ్మా, నేను విలన్ అయిపోతాను. అది నా వీక్నెస్. సరే, రేపొద్దున 9 గంటలకి హీరో గారి ఇంటికి వెళ్ళు. నేనేం చేయగలను మీకు తెలుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఏంటిది? ఏం చేస్తారు ఇక్కడ? ఎస్ఐ గారు గొడవ కొడతారేంటి? చంటి, మీ ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వేసిన హైవేకి అడ్డంగా ఉంది. రూల్స్ ప్రకారం దీన్ని కోలుగొట్టాలయా. ఇలా హైవే రోడ్లనా? అదేంటి సడన్ గా? సడన్ గా కాదు, 3 నెలల నుంచి వాళ్ళకి నోటీసులు పంపిస్తానే ఉన్నాం. నోటీసులు ఎప్పుడు రాలేదే? పంపించినట్టు మా దగ్గర రికార్డ్స్ లో ఉంది, కావాలంటే చూసుకో. కాదు, ఇది అన్యాయం, మోసం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటిదత్తా? ఎనీ ప్రాబ్లం? ఏమీ లేదు సార్, చంటి ఇల్లు రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉంది. ఉంటే రూల్స్ ప్రకారం దీన్ని కోలుగొట్టాలి. ఏంటయ్యా రూల్స్? రూల్స్ పేరు చెప్పి ఇల్లు కూల్చేస్తారా? అదిగా సార్, రూల్స్ ప్రకారం ఇతను చాలా సార్లు నోటీసులు పంపించడం జరిగింది. కాన్ఫరెన్స్ సిచ్యువేషన్ లోనే ఇప్పుడు కోలుగొడుతున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ రికార్డ్స్ లో ఉందండి బాబు. ఏంటండి సర్పంచ్ గారు, సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎమ్మెల్యే గారు